యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 23 నుంచి 30 వరకు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు ఈ మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్రలు చేస్తారు. గర్జించుచుండు సింహము వేటను చీల్చున్నట్లు వారు మనుష్యులను వాళ్ళ ప్రవచనాలతో భక్షిస్తారన్నట్టు సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. ఆ మాటలు చెప్పేటప్పుడే మనం అర్థం చేసుకుంటూ పోదాం. మరొకసారి చదివినప్పుడు ఆగాగి చదువుతాను. చివరికి 30 వచనం దగ్గరికి వద్దాం. సరే. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేసేస్తారు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరిచేస్తారు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని అసలు భేదమే ఎంచుకోరు. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు అసలు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరించరు. వారి మధ్య నేను నా నామము నా మహిమ దూషించబడుచున్నాను లేదా నా మహిమ దూషించబడుచు ఉన్నది, నా పేరు దూషించబడుచు ఉన్నది, నా ప్రభావము దూషించబడుచున్నది. దానిలోని అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపచేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియూ సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రియు జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పూయువారునై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడు అని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. సరే, ఈ 30వ వచనము విజ్ఞాపన ప్రార్థనకు సంబంధించినది. దేశము పాడైపోయింది. సో ఈ పాడైపోయిన దేశాన్ని నేను పాడు చేద్దాం అనుకుంటున్నా. అలా చేయకుండా ఉండేటట్టు ప్రాకారమును దిట్టపరచుటకు వారి చుట్టూ ఒక దుర్గము నిలబెట్టినట్టుగా బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడు లేడా అని నేను ఎంత పరిశీలన చేసినా ఒక్కడైనను కనబడలేదు. పాడు చేసేద్దాం అనుకుంటున్నాను,
కానీ పాడు చేయకుండా ఉండున్నట్లు ప్రార్థించే వారి కొరకు నేను చూస్తున్నాను. నిజానికి ఆ పై వచనాలన్నీ చదువుతుంటే మనమేనే చెప్తాం, ప్రభువా వీళ్ళ సంగతి ఒకసారి చూడు అని, వీళ్ళు ఇలా ఉండటానికి వీల్లేదు అని. ఇలాంటి వాళ్ళు ఉంటే యెరూషలేం పేరేమైపోతుంది, నీ పేరేమైపోతుంది అంటూ ప్రభువుకే కాస్త ఇలాంటి సలహా ఇచ్చే విజ్ఞాపన చేస్తామేమో. ఒకవేళ నువ్వు అనుకున్నది నిజమే దేవా, నీ నిర్ణయం సరైందే దేవా, వీళ్ళకి అలా బుద్ధి చెప్పాల్సిందే దేవా. సాధారణంగా పరిశుద్ధత, ప్రభువు, కోపము, అబద్ధ ప్రవక్తలు, ప్రవచనాలు, దర్శనాలు, డబ్బులు ఆశించటము, ఇంత అన్యాయమా, ఇంత క్రమమా? యెరూషలేములో ప్రవక్తలు, యాజకులు ఇంత అడ్డంగా, ఇంతిలాగున? దేవా నువ్వు చెప్పింది న్యాయమే, నీ నిర్ణయం సరియే, ఆలస్యం ఏంటి, ఇంకేంటి ఆలస్యం, ఇప్పుడే ఇక్కడే అని మనం కూడా ప్రభువుకు సపోర్ట్ చేసేలాగా ఈరోజే కదా ఆ రోజు కూడా. ఎంచేదంటే వాళ్ళు నిజంగా ఉగ్రతకు పాత్రులు, దేవుని ఉగ్రత పొందుటకు ఖచ్చితంగా అర్హులు. ఎందుకంటే దేవుడు అన్యాయంగా ఏం నిర్ణయాలు తీసుకోడు, అవును కదండి? దేవుడు అన్యాయంగా నిర్ణయాలు తీసుకుంటాడా? తీసుకోడు. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది ఆలోచన. యెరూషలేము ఇలా ఉంది. యెరూషలేము దేవునికి ఇష్టమైన పట్టణం. యెరూషలేములో ప్రజలు దేవునికి ఇష్టమైన ప్రజలు. దేవునికి స్తోత్రం. ఈ యెరూషలేము ఈ పట్టణమైతే యుద్ధాలలోనూ, శత్రువుల యొక్క ఆ దాడి విషయంలోనూ, బండ మీద బండ ఉండకుండా, రాయి మీద రాయి ఉండకుండా, సొలొమోను దేవాలయం వేరే ప్రాకారాలన్నీ మట్టి పాలైపోవచ్చు, శిథిలాలు అయిపోవచ్చు, సగం సగం గుర్తులుగా ఉండిపోవచ్చు. యాత్రికులు వెళ్ళి చూసినప్పుడు ఓహో అలాగట ఇలాగట అని చెప్పుకోవటానికి. కానీ దేవుడు మరొక యెరూషలేము కోసం చూస్తున్నాడు. పరమ యెరూషలేము దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేఖనాల్లో ఉన్నాయి. ఈ రాత్రి అది మనం ధ్యానం చేసుకోము. కానీ ఇక్కడ నాకు ఒక ఆలోచన చాలా తీవ్రంగా మరల దృష్టి పెట్టేలాగున, మీ దృష్టి కూడా ఆలోచన మీద పడేలాగున చేయటాన్ని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న శక్తి ఇంత, ప్రార్థనలో వెనకాలన్న బలం ఇంత. ప్రార్థన అంటే ఏదో కాసేపు దేవుని స్తుతించటము, కావలసింది అడగటము, స్వస్థపరచమని చెప్పటము, లేదు ప్రార్థించాలి కాబట్టి ఆ ప్రభు ప్రార్థన చేసేసుకుని పరిగెత్తటము అనుకుంటున్నాం. కానీ అసలు ప్రార్థన అంటే ఇంత బలం ఉందా, ఇంత ప్రణాళిక ఉందా, ఇంత ఆలోచన ఉందా? దేవుడు ఒక నిర్ణయం తీసేసుకుంటే ఆ నిర్ణయం తీసుకోవటానికి కూడా ఖచ్చితంగా న్యాయంగానే ఆ నిర్ణయం ఉంటే, ఆ నిర్ణయం తీసుకునేలాగా అక్కడ పరిస్థితులు, ప్రజలు 100% అలాగన అర్హులై ఉంటే, దేవుడేంటబ్బా ఎవరైనా ఉండి ప్రార్థన చేస్తే నేను ఆపేస్తానంటున్నాడు. ఓ మై గాడ్, ప్రైజ్ ద లార్డ్. అర్థం చేసుకోవాలి రాత్రి. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. అంటే దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత, నిర్ణయానికి తగిన కారణాలు కూడా న్యాయబద్ధంగా ఉన్న తర్వాత, దేవుడేంటి నేనే దేవుని స్థలంలో ఉంటే ఈ మాట కూడా చెప్పను, ముందే లేపేస్తాను వాళ్ళని. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు, ఇలాంటి వాళ్ళు యెరూషలేములో ఉండకూడదు. పవిత్రమైన స్థలం, పవిత్రమైన పట్టణం. ప్రవక్తలు ఇలాగునా, యాజకులు ఇలాగునా, అధికారులు ఇలాగునా, మనుషులు ఇలాగునా, బొత్తిగా దేవుని భయం లేకుండానా? దేవుడు ఎంత వేదన పడుతున్నాడు? నా నామమునకు అవమానం, దూషణ జరుగుతూ ఉంది. యెహోవా నా నామమునకు దూషణ. స్తోత్రం. ఓ మై గాడ్, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఒకసారి మళ్ళా చూద్దామా? వారి మధ్యన, వారి వలన, వారిని బట్టి, వారి చేత అని కూడా మనం అనుకోవచ్చు. వారి వలన, వారి మధ్యన, వారి చేత, వారే నన్ను దూషిస్తున్నారు. అంటే నేనేమీ సెలవివ్వకుండానే సెలవిచ్చానని చెప్తున్నారు. నేనేమీ చూపించకుండానే చూపించానని చెప్తున్నారు. ఇలాగ దర్శనములు, ప్రవచనం చెప్పి బాగా పిండుకుంటున్నారు ప్రజల దగ్గర. భయపెట్టేసో, ప్రోత్సహించేసో, లేని ఉన్నట్టుగా చెప్పేసో, గోడ పడిపోతూ ఉంది, అడుసు గోడ, ఏమీ లేదు, దానిలో బలం లేదు, గుల్ల డొల్ల అని చెప్పాల్సింది పోయి, చాలా బాగుంది కూడా, చాలా గట్టి కూడా, ఇంకా 100 సంవత్సరాలు ఉంటుందని
మట్టి గోడకు సున్నం పూసినట్టుగా వీళ్ళ ప్రవచనాలు ఉంటున్నాయి సుమా. స్తోత్రం కలుగునుగాక. ఉన్నది ఉన్నట్టుగా చెప్పటలేదు, నేను చెప్పమన్నవి చెప్పటలేదు, నేను చెప్పమన్నవి కాకుండా వేరే వేరేగా చెప్తున్నారు. యెరూషలేములో ఆ రోజు పరిస్థితులు, స్తోత్రం కలుగునుగాక, ఎంత మరి తీవ్రమైన మాట. అది మామూలు అంశం కాదండి, మామూలు సామాన్యమైనటువంటి వచనం కాదు అది. నా నామము లేదా వారి మధ్యన ఎక్కడో ఉన్నా లేదు, నేను ఇజ్రాయేలీల మధ్య నివాసం చేసేవాడు, నా ప్రజల మధ్యన నా ఉనికిని ఉంచాలని ఆశపడిన వాడను, నా ప్రజలకు నా ప్రత్యక్షత ప్రతి క్షణం అనుగ్రహించాలని. మా దేవుడు యెహోవా దేవుడు, జీవముగల దేవుడు అని వారు చెప్తుంటే అతిశయించాలనుకున్నా. నా ప్రజలు, వీరి మీద ఎవరు కన్నెత్తి చూడటానికి వీల్లేదు, యుద్ధం నాదే, మీరు ధైర్యంగా ఉండండి అని. అలాగన నేను వారికి దేవుడిని అయిపోయి, వారు నాకు ప్రజలైపోయి, వారు నేను కలిసి ఈ ఆలయం, ఈ గుడారం, ఈ యెరూషలేము, ఈ రాజ్యం ఇలా చేస్తే ఇంత 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 వారి మధ్యన నేను దూషించబడుతున్నాను. నా పేరు దూషించబడతా ఉంది, నా మహిమ దూషించబడతా ఉంది, నా ప్రభావం దూషించబడతా ఉంది, నా పరిశుద్ధత దూషించబడతా ఉందంటే ఇక దేవుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు చూడండి. వాళ్ళు అలాగుంటున్నారు, వీళ్ళు ఎలాగుంటున్నారు, వాళ్ళు అలాగుంటున్నారు, కొన్ని కారణాలు. చివరికి ఆయన డిసిషన్ తీసుకోవటానికి గల ఇక అంత్యదశ వచ్చేసింది. ఎలాంటి దశ చూద్దాం, మరొకసారి చెప్పాను కదా, 23 నుంచి మళ్ళీ చూద్దాం చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన, యెహెజ్కేలుకు, నరపుత్రుడా, యెరూషలేమునకు అంటే ఆ పట్టణమునకు, అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు నీవు ఈ మాట ప్రకటించు, నా మాటగా ప్రకటించు. ఏమని? నీవు పవిత్రము కాని దేశమైపోయావు. నువ్వు పవిత్రమైన దేశమై ఉండవలసిన దానివి, పవిత్రమైన పట్టణమై ఉండవలసిన దానివి అన్నట్టు. పవిత్రము కాని దేశమైపోయావు. దేశం పవిత్రం అవ్వకుండా ఎలా ఉంటుంది? అపవిత్రమైన దేశం, అపవిత్రమైన పట్టణం అంటే ప్రజలే కదా. స్తోత్రం కలుగునగాక. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుగా. ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు. ఉగ్రత అంటే వేడి అనుకోండి కాసేపు, ఆవిరి లాంటి వాతావరణం అనుకోండి కాసేపు, ఒక గాలుపు దెబ్బ లాంటి తీవ్రమైన బాధ అనుకోండి కాసేపు. ఒళ్ళంతా కాలిపోతుంది, బొబ్బలు రావు కానీ ఆ ఎండ భరించలేం. తెలుసు కదా మీకు, కాలిపోగానే భరించలేం, తాపం అన్నమాట. చల్లటి నీళ్ళ మీద పోసేసుకుందామనో, వర్షం వచ్చేస్తే బాగుండున్నాను, లేకపోతే నీళ్ళల్లో కూర్చుందామనో, ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించు ఉగ్రత అంటే అంతరంగము బాహ్యములో కూడా ఇంత తీవ్రత. ఆ టైంలో వర్షం రాదు అంటే నీకు నెమ్మది దొరకదు, నీకు ఆదరణ దొరకదు. ఏది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫిలిస్తీయులతో కాదు, మోయాబీయులతో కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళతో కాదు, లేదు. యెరూషలేం. స్తోత్రం. యెరూషలేం పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ దేవుని పట్టణం, పరిశుద్ధ దేవుని ప్రజలు పరిశుద్ధ దేవునిని ఆరాధించుటకు, పరిశుద్ధ దేవుని చేత పరిపాలించబడుట కొరకు మక్కువతో ఎన్నుకొని ఆ మహాదేవుడు ఆనందించుచున్న పట్టణం. స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు ఉంది కదా, యెరూషలేం పట్టణము కొరకు ప్రార్థించండి, ఇజ్రాయేలీల కొరకు ప్రార్థించండి అన్న మాటలు కూడా మనం చూస్తాం. ఆ మాటలు ఎలాగున్నా ఈ దినాల్లో మీరు చూస్తూనే ఉంటారు. TV9 చాలా భయంకరమైన పరిస్థితి. 3వ ప్రపంచ యుద్ధం మొదలవచ్చు. ఇజ్రాయెల్ దేశం మీదకి మొత్తం 6-7 దేశాలు, ఈవెన్ రష్యా, గోగు మాగోగు 2 దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాయి. ప్రభు వచ్చే సమయం మధ్యాకాశంలోకి. స్తోత్రం కలుగునుగాక. చాలా దారుణంగా పోరాటం. 2 పెద్ద దేశాలు గోగు మాగోగు ఇజ్రాయేలును నామరూపాలే చేయకుండా వాటికి మరలా ఉపరాజులు ఉంటారు కొంతమంది. అది కూడా లేఖనాల్లో ఉంది, ప్రవచనాల్లో. అంటే ఇరాను, ఇరాకు, లెబనాను ఇవన్నమాట ఉపరాజులు. వారి మీద పెద్ద రాజులు గోగు మాగోగు.
అది రష్యాకు గుర్తు, చైనాకు గుర్తు అని కొంతమంది చరిత్రకారులు కొంచెం స్టడీ చేసి అనలైజ్ చేసి ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు పరిస్థితి అదే, రష్యా ఇరాన్ వైపు, ఇజ్రాయెల్ నామరూపం చేయకుండా అన్నట్టు దాదాపు పరిస్థితి అలాగే ఉంది. ఏ నిమిషంలో ఆకాశంలో ఏమండి సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని గంధకాలు దేవుడు పంపిస్తే కోటలు గోడలన్నీ కూలిపోయాయి, కాలిపోయాయి. అగ్ని గంధపు అంటే సల్ఫర్, గంధకం అంటే ఏంటి చెప్పండి? సల్ఫర్. ఈ తారాజువ్వలు ఎక్కువ అదే వాడతారు, గంధకం, సల్ఫర్. సూర్యకారం అంటారు, బొగ్గు అంటారు. ఇంకా ఆ మిసైల్స్లో వాడేవి కూడా అవే కెమికల్స్ మ్యాక్సిమం. ఇంకా దాని మీద మళ్ళీ న్యూక్లియర్ ఆటం బాంబ్స్, ఆ పేలుడు పదార్థాలు, మామూలు పేలుడు పదార్థాలు కాదు. ఆ రోజు సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్ని గంధకాలు అంటాం కదా, ఈ మిసైల్స్, ఈరోజు మిసైల్స్ అంతే. కనుక చూడబోతున్నాం మనం యేసు రాకడ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. నీవి మాట ప్రకటించము, నీవు పవిత్రము కాని దేశమైపోయావు. ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు, అందులో ప్రవక్తలు కుట్రలు చేస్తారు. యెరూషలేములో ప్రవక్తలు కుట్రలు చేస్తారు. దేని కొరకు? గర్జించుచుండు సింహము వేటను చీల్చున్నట్లు వారు మనుష్యులను భక్షిస్తారు, వాళ్ళ ఆస్తులను భక్షిస్తారు, వాళ్ళ ఆదాయాలను భక్షిస్తారు. అదేంటది? మనుషులను భక్షించడం ఏంటి? ప్రవక్తలు కుట్ర చేయటం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ ప్రవచనం అంటే దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందనో, అయ్యయ్యో ఉగ్రత నా మీదకి రాకూడదు, ఏం చేయాలంటే నేను ప్రార్థిస్తానో ఏమో, ఇవన్నీ కూడా లోకరీతిగా కాస్త ఆలోచన చేస్తున్నాం అంతే. ఆ ప్రవచనములను బట్టి భయపడి ప్రజలు సరెండర్ అయ్యే విధానం, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇలాగివ్వాలి, అలాగివ్వాలి, ఆ ఉగ్రత రాకుండా ప్రార్థిస్తామనో, దేవుని సన్నిధిలో మొరపడతామనో, ఆ దినాలలో సింహము వేటను చీల్చున్నట్లు వారు మనుష్యులను భక్షిస్తారు, వారి స్థితులను భక్షిస్తారు, అంతా తినేస్తారు అన్నట్టు. చూడండి, సొత్తులను, సరుకులు, ద్రవ్యమును, డబ్బు, ధనము, వస్తువులు, ధనము, సరుకులు, సొత్తులను, ద్రవ్యమును వారు మనుష్యుల దగ్గర పట్టుకుంటారు. ఆ యెరూషలేములో దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేస్తారు. విధవరాండ్రుగా ఎలా చేస్తారు? భర్తలు చనిపోతే విధవరాండ్రు అవుతారు. అంటే ఆ ప్రవచనం వల్ల దేవుడు చెప్పకుండానే దేవుడు చెప్పాడు నా డైరెక్షన్లో వెళ్ళటం వల్ల వాళ్ళకి ప్రమాదం జరుగో, వ్యాధి తీవ్రమయ్యో, నువ్వు బ్రతుకుతావు, దేవుడు బ్రతికిస్తాడు అంటే సరేలే అనుకుంటూ బహుశా దానికి సంబంధించిన వైద్యం చేయించుకోకో, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అలాగే చనిపోవచ్చు. దేవుడు వెళ్ళొద్దన్న చోటుకి, ప్రమాదం జరిగే చోటుకి, ప్రళయం వచ్చే చోటుకి, ఆపద వచ్చే చోటుకి వెళ్ళకూడదు, పరిస్థితులు అక్కడ బాగోలేదు, నేటి దినాల ప్రకారం ప్రభుత్వం అక్కడ ప్రకటన చేసి అక్కడికి వెళ్ళొద్దు, ఆగిపోండి, ఇక్కడ ముందుకెళ్ళొద్దు అంటే అక్కడ అవసరం ఉందో, అక్కడ ఆస్తి ఉందో, అక్కడ ఏదైనా ఉంది చూడటానికో ఏదో, దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు, వెళ్ళమంటున్నాడు అని ప్రవచనం ఆదాయం కొరకు అనుకోండి. కాసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం చెప్పినట్టు జరిగింది అనుకోండి, ఏదైనా జరగకుంది, బహుశా ఇంటి వాళ్ళందరూ ఏకాక అయిపోతారు. బహుశా ఫర్ ఎగ్జాంపుల్ అంతే. ఇవన్నీ అక్కడ అలా జరిగాయా, అక్కడ ప్రభుత్వాలు ఉన్నాయా, అలా ప్రవచనాలు కాదు, కానీ సులువుగా అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. నీకు ప్రమాదం రాదు, వెళ్ళు అన్నప్పుడు ప్రమాదం జరుగుతుంది అంతే. ఆ ఇల్లు ఏకాక అయిపోతుంది. ప్రమాదం ఏమీ ఉండదు, కానీ నీకు ప్రమాదం రాబోతుందని ఏవో సెలవిస్తాడంటే గుండెలాగిపోతాయి, బిక్కజిచ్చిపోతారు, బెంగపడిపోతారు, దిక్కుతో వచ్చదు వాళ్ళకి, ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలని అని అడుగుతారు. అలాగున్న వాళ్ళు అయిపోవచ్చు. అంటే అక్కడున్న ప్రజలలో చాలామంది కుటుంబాలు ఇలాగున్నాం.
విధవరాండ్రు చేస్తారంటే నాకు తెలిసినంత మీ ముందు కొంచెం ఆలోచన పెడుతున్నాను. మీరు కూడా దీని మీద ఆలోచించండి. ఎలాగున్న ప్రవక్తలు విధవరాండ్రుగా చేస్తారు? భర్తలు పోతే కదా. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దాని యాజకులు యెరూషలేములో ప్రవక్తలు, యెరూషలేం పట్టణంలో యాజకులు, దాని యాజకులు, ఆ పట్టణం యొక్క యాజకులు ఎంత అపవిత్రమంటే పవిత్రతను ఎంతగా దూరం పెట్టేశారంటే, ప్రవక్తలేమో ఇలాగా, యాజకులేమో నా ధర్మశాస్త్రమును నిరాకరిస్తారు. అంటే నేను వ్రాయించిన, నేను ఆదేశించిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నిరాకరిస్తారు, అంటే పాటించక్కర్లేదంటారు. మరేంటట, వాళ్ళ సొంత ధర్మశాస్త్రాలు ఏమైనా పెడతారేమో ముందు, సొంత బోధలు. పైగా యెహోవా సెలవిచ్చినదేమనగా అంటూ క్రొత్త బోధలు ముందు పెడతారేమో. నా ధర్మశాస్త్రమును నిరాకరిస్తారు. వాళ్ళు నిరాకరించడం కాదు, ప్రజల చేత నిరాకరించేలాగున వాళ్ళు నడిపిస్తారు. చెయ్యక్కర్లొద్దు, ఉండక్కర్లొద్దు, ఇవ్వక్కర్లొద్దు, అలాగా ఇలాగా. ఆ ప్రభు అన్నట్టుగానే కదా, నా ధర్మశాస్త్రమును నిరాకరిస్తారు. నాకు చెందవలసిన, నా కొరకు ప్రతిష్ఠితముగా ఉండుటకు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను వాళ్ళు అపవిత్రపరుస్తారు. ప్రతిష్ఠించుట అంటే డెడికేషన్ అంటాం కదా, హౌస్ డెడికేషన్. ప్రభు కొరకు ప్రతిష్ఠించుట, ప్రభు కొరకు అని అంటాం. కొంతమంది దైవజనులు అలాగంటాం మంచిది కాదేమో అంటారు. ఒక దైవజనుడు ఆశ్చర్యపోయాను. ప్రభు కోసం ప్రతిష్ఠిస్తున్నామండి, హౌస్ డెడికేషన్ అండి, ప్రభు కోసం అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని ఒక దైవజనుడు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అన్నారు. ఒక దైవజనుని ప్రసంగం విన్నప్పుడు ఈయనకి కూడా ఆలోచన వచ్చిందట. ప్రతిష్ట, దేవుని కొరకు ప్రతిష్ట, ప్రవేశమైతే అలా జరుగుతూ ఉంది, ప్రార్థన అయితే అలా జరుగుతుంది, కానీ నిజంగా ప్రభు కోసం ప్రతిష్ఠించబడిన ఇల్లేనా అది అని ప్రశ్న. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. గృహప్రవేశం నో ప్రాబ్లం, స్తోత్రం కలుగునుగాక. దేవుని కృపై గృహం మీద ఉండేలాగున ప్రార్థనా సమావేశం, ఓకే, నో ప్రాబ్లం. కానీ టైటిల్ మీద ఆయన పట్టుకున్నారన్నమాట. హౌస్ డెడికేషన్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు. పక్కన కాపుదల కొరకు, దేవుని జ్ఞానం కొరకు, దేవుని సన్నిధి కొరకు అని పెట్టుకున్న ఈ ప్రతిష్ట అనేటటువంటిది బిబ్లికల్. అది కొన్ని విషయాల్లోనే వాడాలి, అలా జరిగితేనే వాడాలి. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం. సో నాకు ప్రతిష్ఠితములగు నా మహిమ కొరకు, నా సేవ కొరకు, నా ఘనత కొరకు, నేను పరిశుద్ధుడను గనుక ఈ గంగాళములైతేనేమి, దీపవృక్షాలైతేనేమి, రొట్టెల బల్లైతేనేమో, ఇంకా చాలా చాలా వస్తువులు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారపు ఆ పరిచర్య మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ లేవి కాండం ఆ దినాలకు వెళ్ళిపోతే ప్రతి దాని మీద కూడా ఈ బలిపశు అర్పించిన రక్తాన్ని చల్లి దాన్ని పవిత్రపరిచి ప్రతిష్ఠించమన్నాడు ప్రభు, నా మహిమ కొరకు, నా పని కొరకు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, యెహెజ్కేలు కాలం దగ్గరకు వచ్చేసాం. గుడారం లేదు, సొలొమోను మంటపం, మందిరం వచ్చేసాయి. బలులు కంటిన్యూ అయ్యాయి. గుడారాలు, ఆ తోలు, ఆ రంగులు, ఆ జూకాలు, ఆ మూడులు, కుచ్చులు అన్నీ పోయాయి. కానీ సొలొమోను మంటపం, మందిరం, బలులు, అర్పణలు, బలిపీఠాలన్నీ కొనసాగాయి. స్తోత్రం కలుగునుగాక. నాకు ప్రతిష్ఠితములకు, నా కొరకు, నావి అన్నట్టు వస్తువులను ఈ ప్రవక్తలు కాదు ఈ యాజకులు ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తున్నారు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని అసలు వాళ్ళు వ్యత్యాసం చూపటలేదు.
ఆ ఇంగిలి చెయ్యే అన్నట్టు అనుకోండి కాసేపు. పెద్ద పొరపాటు కాదు. అంటే ప్రతిష్ఠించబడినవాడు, ప్రతిష్ఠించబడని వ్యక్తి, దేవునికి చెందినవాడు, దేవునికి చెందనివాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు అనుకోండి కాసేపు. ఫర్ ఎగ్జాంపుల్స్ అలాంటిది తెలియాలి వాళ్ళకి. ఇది ప్రతిష్ఠితమైనది, ఇది పవిత్రమైనది అంటూ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. పెట్టడమే కాకుండా ప్రజలకు కూడా ఆ మెళుకు ఉండేలా చేయాలి, అవగాహన ఉండేలా చేయాలి. అది లేదు, ఇది లేదు, ఏం పర్వాలా, అది ఇది ఒకటే. కాసేపు ఇది పవిత్రం అంటే పవిత్రం, అది అపవిత్రం అనుకుంటే అపవిత్రం, నువ్వేమనుకుంటే అది. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, జీవమగలి దానికిని జీవము లేని దానికిని భేదమెంచరు. చీకటికి వెలుగుకి భేదం ఉండదా? అబద్ధానికి నిజానికి భేదం ఉండదా? అపవిత్రతకు పవిత్రతకు భేదం ఉండదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరి దేవుడు ఒక్కటే అన్నట్టుగా. అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే నువ్వేమైపోవు, ఇక్కడికి వెళ్తే నువ్వేం దిగిపోవు అన్నట్టు. అలాగా చెయ్యొచ్చు, యేసు రక్తం చెప్పుకో, ఇలాగెళ్ళు, బాగా ఆరాధన చెయ్యి అన్నట్టుగా. అసలు పవిత్రత అంటే ఏంటి, ప్రతిష్టత అంటే ఏంటి, ప్రత్యేకించబట్టం అంటే ఏంటి, దేవుని సొత్తు అవటం అంటే ఏంటి, దేవుని సొత్తు అయితే ఎలాగుండుట, దేవుని సొత్తు కాని దానిని దేవుడు ఎలాగ పట్టించుకోడు అన్నట్టు. అయితే వీళ్ళు ఇంకా అదలా మర్చిపోయారు. ఆ బోధే లేదు, అసలు విషయమే లేదు, ప్రజలకు ఏం తెలియచేయట్లేదు. వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకించాను అన్నట్టు. నేటి దినాల బోధ చూస్తే, ఈ వచనం ప్రకారం, ఈ వచనం యొక్క వెలుగులు మనం చూస్తే, మిమ్మల్ని నేను ప్రత్యేకించాను, చీకటికి వెలుగుకి ఏమి పొత్తు, క్రీస్తుకి బెలియాలకి ఏమి సంబంధమో, మీరు లోకంలో ఉన్న లోకస్తులై ఉండొద్దు, లోకులుగా ఉండొద్దు, లోకులు చేసినట్టుగా చేయొద్దు. మీరు వెలుగు సంబంధులు, మీరు ఆత్మ సంబంధులు, మీరు పరలోక సంబంధులు, మీరు దేవుని సంబంధులు, దేవుని సంబంధులుగా ఉండాలి అన్నట్టు. సంఘానికి అదే కదా బోధ. ఇక్కడంటే ప్రతిష్టం అప్రతిష్టం, లేకపోతే ప్రతిష్ఠించబడింది బలిపీఠము, ఇత్తడి గంగాళము, ఇవిటి ఉంటే ఉండొచ్చు. ధూపవేదిక, ధూపం వేసే పాత్ర, మందసం మోసే కర్రలు ఉంటే ఉండొచ్చు. ఆ నిప్పులు సదరటానికి, అంటే నిప్పులు ఆరిపోకుండా దాన్ని కదపటానికి పట్టకారు, అది కూడా ఎలా చేయాలో చెప్తాడు. దాన్ని కూడా ప్రతిష్ఠించమంటాడు. ఆ పట్టకారు దానికి ఉపయోగపడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేని కొరకు దాన్ని ప్రతిష్ఠించమన్నాడు, ఏ పని కొరకు దాన్ని పక్కకు పెట్టమన్నాడు, ఆ పని ఎవరు చెయ్యాలో, ఎలా చెయ్యాలో లేవికాండం అన్నీ చెప్పాడు కదా. ఆ బలి పశువును చీల్చిన తర్వాత దాని ఆంత్రము అంటాడు, దాని మెడ అంటాడు. అవన్నీ ఇక్కడ కంగారు పడకండి. అంటే ఆ విధి విధానాలు. ఆ పట్టకారు పట్టుకెళ్ళి దేనికి వాడుతున్నావు నువ్వు అన్నట్టు. ఒకవేళ లేవికాండాన్ని మనం ఆధారం చేసుకుంటే అది ఆ పని కోసమే. ఎప్పుడైతే ప్రతిష్ఠించామో ఆ పని కోసమే, అది దేవునిది అన్నట్టు, అది దేవుని కోసము అన్నట్టు, అది యాజకుడు ఉపయోగించాలి అన్నట్టు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అది పట్టుకెళ్ళి అన్నిటికీ వాడేస్తున్నారు అన్నట్టు. దేవుని కోసం ఏదో దేవుని అంటున్నారు, మళ్ళా సొంతం లేదు, సాధారణమైందంటే పట్టుకెళ్ళండి వాడండి దేవుని కోసం అంటున్నారు. దేవుని నామం ఇంత అప్రతిష్ట అయిపోయిందా అన్నట్టు. మాట్లాడితే దేవుని కోసం అంటారు, అక్కడ దేవుని కోసం పెడతారు, మళ్ళా బయట పనులకు వాటిని వాడేస్తారు, అన్యులకు వాటిని వాడేస్తారు, విగ్రహారాధనకు వాటిని వాడేస్తారు అన్నట్టు అనుకుందాం కాసేపు. మళ్ళీ అక్కడ వాడినవి ఎవరో వాడినవి దేవుని కోసం అన్నట్టు, ఇవి దేవునివి అన్నట్టు పట్టుకొస్తారు అన్నట్టు అనుకుందాం. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదము అస్సలు పట్టించుకోరు, అసలు పరిశీలనే చేయరు, ఆలోచనే వాళ్ళకు ఉండదు. యాజకులండి పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవటం ప్రజలకు నేర్పరు. వాళ్ళకు తెలుసు, పట్టించుకోరు.
ఒకవేళ తెలిసి వాళ్ళు పట్టించుకోకపోయినా ఒకవేళ ప్రజలకు నేర్పారనుకోండి, వాళ్ళు అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఇదేంటి ఇలా చెప్పారు కదా, ఇలా ప్రతిష్ఠించాలి కదా, ప్రతిష్ఠించింది ఇలాగ ఉండాలి కదా, మీరు ఇలాగ చేయట్లేదేంటి, ఇదేంటి అని అడగకుండా ఉండాలి అంటే ప్రజలకు చెప్పరు, నేర్పరు. స్తోత్రం. ఎందుకో నాకు సంఘం ఒక దృశ్యం అలా కనిపిస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. లోకం సంఘంలో కలిసిపోయిందా, సంఘం లోకంలో కలిసిపోయిందా, సంఘం లోకంతో జత కట్టిందా, లేదా లోకం సంఘంతో జత కట్టడానికి ఇష్టపడితే ఆహా నా స్నేహితుడా అంటూ సంఘం లోకాన్ని స్నేహితుడిగా హత్తుకుందా? సంఘం అంటే సార్వత్రిక సంఘం, చాలా డినామినేషన్లు. ఎందుకంటే ఆ విశ్వాసులు, ఆ తీరు, ఆ పద్ధతి, ఆ మాట, ఆ పోట్లాట్లు అనుకోండి, ఇంక ఏమైనా అనుకోండి, లోకం లోకం లోకం, లోకపు పద్ధతులు, లోకపు పోరాటాలు, లోకపు ధనము, ధాన్యాలు, కులాలు, ఏమంటే అనుకోండి, ఇవన్నీ సంఘానికి ఆల్మోస్ట్ ఒక పిక్చర్. ప్రజలకు నేర్పరు. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని కన్నీరు దుడుస్తాడు. ఇదే కదా ఎప్పుడు బోధ. వెండి కావాలా, బంగారం కావాలా, మేడలు కావాలా, రా నేను కూడా ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేద్దాం. ఎందుకు ఇవ్వడు దేవుడు అంటూ చక్కగా కావలసిన వచనాలన్నీ తీసుకుని ఆ సున్నం కొట్టిన గోడకు ఎల్లేసినట్టుగా, మట్టి గోడకు ఎల్లేసినట్టుగా. కానీ ఆ విశ్వాసము, ఆ విధి విధానాలు నేర్పరేంటి? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాదాపు చాలా చోట్ల ఏమో, ఇక్కడ ఏమో దేవుడు మనల్ని పరిశీలన చేసుకోమంటున్నాడేమో. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనా సమయం కదా, బహుశా ప్రార్థన చేసుకోలేము ఇలాంటి విషయాల గురించి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. నియామక కాలం అన్నాడు. విశ్రాంతి దినం అంటే అది కొట్టివేయబడింది. ఎందుకంటే ప్రభు ఆదివారంను తిరిగి లేచాడు. లోకానికి అంతటికీ ఎవర్ లాస్టింగ్ పీస్, అందరికీ విశ్రాంతినిచ్చాడు బహుమానంగా, నిత్య జీవం. మరణాన్ని గెలిచిన వెంటనే, సమాధిని గెలిచి లేచిన వెంటనే, మరణపుములను విరిచి లేచిన వెంటనే, మరణాన్ని జయించిన వెంటనే లోకమంతటికి కూడా విశ్రాంతిని బహుమానంగా ఆఫర్ చేశాడు. కావాలనుకున్న వాళ్ళకి విశ్రాంతి. స్తోత్రం. సో ఆ విశ్రాంతి దినం అంటే నియామక కాలములు లేదా క్రమములు. స్తోత్రం కలుగునుగాక. దినముల క్రమములు. దినం మనకు దేవుడు కాదు, దినము గురించి చెప్పిన దేవుడు మనకు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. ఇది ఆచరించాలని చెప్పను కానీ క్రమములు అంట. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. ఆ ప్రజల మధ్యన, ఆ విధవరాండ్ర మధ్యన, ఆ పట్టణంలో నివసించే సాధారణమైన ప్రజల మధ్యన యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇన్ని దారుణాలు వాళ్ళు చేస్తూ ఉంటే, ప్రజల మధ్యన జరుగుతూ ఉంటే, ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు కూడా అలాగున వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళకు తెలియటం లేదు. ఎస్కేలు వాళ్ళతో చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పు, నా మాటగా చెప్పు. వారి మధ్యన, పట్టణం మధ్యన, ఆ ఆలయం మధ్యన వాళ్ళకు తెలియటం లేదు, నన్ను దూషిస్తున్నారు, నేను దూషించబడుతున్నాను. ప్రవక్తలు యెహోవాను డైరెక్ట్గా ఏం దూషించటం లేదు. యాజకులు దేవుని ఏమీ కూడా వేరే వేరే మాటలతోటి, నిష్ఠూరాలతో సనగటలేదు. ఆరాధన జరుగుతూ ఉంది. యెహోవా దయాళుడైన కృప నిరంతరముగా కానీ పెద్దలు నేర్పించిన పాట, పద్యం కొనసాగిపోతూ ఉంది. కానీ వారి చేష్టలు, క్రమము తప్పిన వాళ్ళ విధానాలు, ఆ మెలకువలేని విధానాలు, యెరూషలేములో దేవుని పట్టణం, దేవుని గారాబు పుత్రిక, దేవుని గుండె. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. ఈ పట్టణం మధ్యన వాళ్ళకి తెలియటం లేదు, నేను దూషించబడుచున్నాను. మై మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే అమ్మో, అబ్బో అబ్బో, ఇంకేమైనా ఉందా? అవును కదా.
అదేం పెద్ద అశ్లీల పదం కాకపోయినా పల్లెత్తు మాట మనం అననివ్వం కదా. మీరైనా నేనైనా కొన్ని విషయాలు తప్పు లేనప్పుడు అంటే మరీ కోపం, తప్పునప్పుడు ఏంటంటే మనం తలదించుకెళ్ళిపోతాం, లేనప్పుడంటే మరి యెహోవా అంటున్నాడు, నేను దూషించబడు, నా నామము పవిత్రమైంది, నా మహిమ పవిత్రమైంది, నా ప్రభావం పవిత్రమైంది, నేను పవిత్రం, నేనుండే చోటు పవిత్రం. ఆమె నన్ను వారు స్తోత్రం చెబుదాం, అవునన్న వారు స్తోత్రం చెబుదాం, చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సంఘం ఈ యేస్కేలుతో దేవుడు ఆ రోజు పట్టణంలోకి వెళ్ళేలా ప్రకటించుంటున్నాడంటే దీని వెలుగులో మనం కూడా ఒకసారి సంఘము, పరిచర్య, యాజకులు, ప్రవక్తలు, క్రమాలు, మేలేంటి కీడేంటి, దేవునికి చెందినవి దేవునికి చెందనివేంటి, ప్రత్యేకించబడిన జీవితం ఏంటి, ప్రత్యేకించబడకుండా ఉండే జీవితం ఏంటి, ఇవి ఎరుగుక ఉండుట మంచిది కాదు, ఎరిగి మరొకరికి తెలియచేయకుండా అసలే మంచిది కాదు. అలాగంటూ జరుగుతుంటే, పట్టించుకోకుండా జరుగుతుంటే, ఖండన లేకుండా జరుగుతుంటే, హెచ్చర లేకుండా జరుగుతుంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతుంటే అది వేరే దూషించాల్సిన పని లేదు. పేరు పెట్టి పదాలు పెట్టి నన్ను దూషించినట్టే, అంతే కదా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవాను శోధించొద్దు అని ఉంటుంది, లేదా యెహోవాను ఆయాసపరచొద్దు, లేదా యెహోవాను వెక్కిరించొద్దు. డోంట్ మాక్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సమ్ పీపుల్ ఆర్ మాకింగ్ గాడ్. యెహోవాను ఏం చేస్తున్నారు వాళ్ళు? వెక్కిరిస్తున్నారు. కెన్ గాడ్ బి మాక్డ్? యెహోవా వెక్కిరింపబడతాడా? వెక్కిరించేవారికి ఎంత ధైర్యం అన్నట్టు. గాడ్ కెన్ నాట్ బి మాక్డ్. ఇజ్రాయేల్ కాలంలో, ఫిలిస్తీన్ల కాలంలో, మోయాబీల కాలంలో, హివ్వీల కాలంలో, యెబూసీల కాలంలో, ఐగుప్తీయుల కాలంలో ఎంత రోషంగా నిలిచేవాడు. తన ప్రజలను వెక్కిరిస్తే తనను వెక్కిరించినట్టుగా అనుకునేవాడు, తన ప్రజలు సణిగితే తనను వెక్కిరించినట్టు అనుకునేవాడు. దేవుడు వెక్కిరించబడడు. అలాగే దేవుని ప్రజలు దేవుని దూషించే పని, దేవుని దూషించేటటువంటి విధానాలు యెరూషలేములో ఆ దినం చెప్పాలి. హిజ్కియా నువ్వు వెళ్ళి చెప్పు. ప్రవక్తలు, యాజకులు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషించబడుచున్నాను. 27 చదువుదాం. దానిలో అధిపతులు, అధికారము కలిగిన వారు లాభము సంపాదించే ఉద్దేశంతో, చూడండి, దానిలో అధికారులు, సీనియర్ మేనేజర్స్, అధికారం కలిగిన వారు, పవర్ఫుల్ పీపుల్ ఇన్ యెరూషలేం, ఇన్ చర్చ్ ఆర్గనైజేషన్స్, మేబీ మిషన్స్, సమ్ ఆఫ్ ద పీపుల్, మేబీ ఆల్ ఆఫ్ దెమ్. దానిలో అధిపతులు లాభం సంపాదించటానికి నరహత్య చేయుటలోను, మనుష్యులను నశింప చేయుటలోను వేటను చీల్చు తోడేళ్ళ వలె ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న సంఘటన దీనికి సరిపోతుందో లేదో చూద్దాం. సంవత్సరం క్రితము, 2 సంవత్సరాల క్రితము చాలా సందర్భాల్లో, గుంటూరులోనే కాదు ఆయా స్థలాల్లో, అది పెద్ద ఆర్గనైజేషన్, ఆ డినామినేషన్ చెప్పటం అనవసరం. సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. సినోడ్ అంటారు. మొత్తం ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ అందులో పాల్గొంటారు. పాస్టర్స్ పాల్గొంటారు, లేదా సిఆర్స్ పాల్గొంటారు. ఓట్లు సేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ పొలిటికల్ పీపుల్. మందు ఒక ఇంట్లో పెట్టడం, కూడా తీసుకెళ్ళి ఓట్లు వేయించడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఇంకా అన్నీ. మర్నాడు ఓటింగ్ ఒక చోట చేర్చుకుంటారు అందరినీ నెగ్గటానికి. ఎందుకంటే అక్కడ అప్పులుండి కాదు, చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా ఆదాయం. వారానికి వచ్చే ఆదాయం మామూలు కాదు చర్చిల్లో. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంటే సైట్లు, బిల్డింగ్లు, ఆ దినాల్లో మిషనరీస్ అలాగను విస్తరించి సమకూర్చి పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవి కోట్ల రూపాయలు ఖరీదు అయిపోయినాయి. ఇంత స్థలం కొంచెం పక్కకు పెట్టి ఏ రాజకీయ నాయకుడి సహాయంతోనూ
లేకపోతే ఏ లోకల్ లీడర్ సహాయంతోనో కొంచెం ఒక 10 అంగుళాలు అమ్మితే 10 కోట్లు వచ్చేంత అనుకోండి. ఉదాహరణకి కమిటీలు పైన అయిన తర్వాత కమిటీ వాళ్ళందరినీ కూడబెట్టుకుని అవును తీసేయచ్చు, అమ్మేయచ్చు, 1 సెంటే కదా, అవసరం లేదు కదా, చర్చికి అవసరం కదా, ముద్దలు ఏం చేసుకోవటం, 10 మంది 10 రాళ్ళు పంచుకోవటం. కనుక ఆ ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్స్ అవుతున్న సందర్భంలో చర్చి యార్డ్లో ఎదర్ కాంపౌండ్లో వెంటబడి కత్తులతో పొడిచి హత్య చేశారు ఒక అతన్ని. వచ్చింది, పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, చాలా చోట్ల జరుగుతున్నాయి. కొట్టుకోవటం, చంపుకోవటం, పొడుచుకోవటం. ఇక్కడే కాదు, చాలా చోట్ల జరుగుతుంది. ఇక్కడ సరిపోతుందా ఏంటి? లాభం సంపాదించుకోవటానికి అధిపతులు, సొంత లాభం సంపాదించుకోవటానికి అధిపతులు, అధికారం కోసం నరహత్య చేయుటలోను, మనుష్యులను నశింపచేయుటలోను, వేటను చీల్చు తోడేళ్ళు వాళ్ళే అస్సలు కనికరం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియట్లేదు. అధికారం ఉంది, నిలువుటంగి కావచ్చు, నల్లబెల్ట్ ఉంది, అదొక పదవి కావచ్చు, ఉంది కదా మరి. కనుక ఎలాగున్నా ఒక వేటను చీల్చినట్టు చంపుతున్నారు, చంపిస్తున్నారు. దేనికోసం? లాభం కోసం. అయ్యో ఎందుకో ప్రభు ఈ రాత్రి 30 వచనం చూద్దామంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూడమన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆ మనస్సు, ఆ తత్వం, ఆ విధానాలకు దేవుని సంఘం దూరం. అది దేవుని సంఘం కాదు. దేవుని సంఘములోనికి దెయ్యాలు ప్రవేశించాయి, పరిశుద్ధ సంఘములోనికి అపరిశుద్ధులు ప్రవేశించారు, హంతకులు ప్రవేశించారు. నాశనం నుంచి తప్పించటానికి సంఘం, నాశనం నుంచి తప్పించే దేవుని పరిచయం చేయడానికి సంఘం, నాశనం తప్పించేటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి, అంగలార్చటానికి నా మందిరము, సకల జనులకు ప్రార్థనా మందిరము అనేటప్పటికి అది పోయింది. ఆస్తి సంపాదించే స్థలము, ఆదాయం సంపాదించే స్థలము, నేను పైకి వచ్చే స్థలం, దానికి ఎవడొచ్చినా తీసేస్తా. 10 మంది వెనకాల వేసుకోవటం, పోలీస్ వ్యవస్థను కొనేయటం, న్యాయ వ్యవస్థను కొనేయటం, ఏమో ఎక్కడో లొసుగులు ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు చెప్పుకుపోతారు. ఆ దినాల్లో ప్రభువు చెప్తున్నాడు, యెరూషలేము సంఘానికి గుర్తు కావచ్చు, స్తోత్రం కలుగునుగాక, దేవుని రాజ్యానికి గుర్తు కావచ్చు. కనుక మనము అలాంటి పరిస్థితులు ఎక్కడ ఇంతవరకు జరిగాయో, ఇక ముందు మరి ఎక్కడ జరుగుతాయో, ఇంకెంత తీవ్రంగా ఆ సంస్థలను కాదు, ఏమో ఎక్కడ ఎవరు ఎలా తయారైపోతున్నారో ప్రభా, నీ పట్ల భయభక్తులు కలిగి ఉండే మనసు మాకు ఇవ్వయ్యా అని రాత్రి ప్రార్థన చేద్దాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి ప్రవక్తలు బయలుపరచబడాలి. ఇలాంటి ప్రవక్తలను నువ్వు పబ్లిక్గా వివేచన వరమిచ్చి విశ్వాసులకు, నేను ఎరిగిన వారికి, రక్షణ పొందిన వారికి, రక్షణలో ఎదుగుతున్న వారికి, ఆత్మఫలములు ఫలించాలని ఆశపడుతున్న వారికి, నీకు దగ్గరవుతున్న వారికి నువ్వు వివేచన వరం ఇవ్వాలి, మాకు ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి. ఎందుకంటే యాజకులు మేము కనిపెట్టాలి, ప్రవక్తలు మేము కనిపెట్టాలి, అధిపతులు మేము కనిపెట్టాలి. ఆ వివేచన వరం మాకు ఇవ్వయ్యా, సంఘమునికి ఇవ్వయ్యా. స్తోత్రం కలుగునుగాక. గుడ్డెద్దుకు దారి తెలియనట్టుగా పోతున్నామేమో, వద్దయ్యా వద్దయ్యా, మా నేత్రాలకు నీవేం చూపునివ్వాలి, మా యొక్క ఆలోచనలకు నువ్వే జ్ఞానమై నిలవాలి. స్తోత్రం కలుగునుగాక. మా పవిత్రతకు నువ్వే మంటై నిలవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోడేళ్ల వలె ఉన్నారు, చీల్చే తోడేళ్ల వలె ఉన్నారు. 28వ వచనం, మరియు దాని ప్రవక్తలు, ఆ పట్టణంలో ఉన్న ప్రవక్తలు, మొదట్లో ప్రవక్తలు అన్నాడు, కుట్రలు చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ రిపీట్, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. వ్యర్థం అంటే ఏంటి చెప్పండి? దట్ నో యూస్, జస్ట్ ఫర్ హ్యాపీనెస్ అన్నట్టు, ఫర్ టైం బీయింగ్, కంఫర్ట్, ఫర్ టైం బీయింగ్, ఓహో అలాగా అన్నట్టు, ఇదిగో 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 అన్నట్టు. కానీ ఆ దర్శనం వల్ల ఏమీ ప్రయోజనము లేదు. స్తోత్రం. వ్యర్థమైన ప్రార్థన గురించి చెప్పారు, వ్యర్థమైన ఆరాధన గురించి చెప్పారు, వ్యర్థమైన ఉపవాసం గురించి చెప్పారు. అవును, ఏది వ్యర్థమో చెప్పకపోతే
అది వ్యర్థం కాదన్నట్టుగా భక్తులు వెళ్ళిపోతాం మనం. కనుక ప్రభు మనం ఫలించే కొమ్మలుగా ఉండాలని వ్యర్థమైనదేదో వ్యర్థం కానిదేదో ఎదురు పెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వ్యర్థమైన దర్శనములు కొనుచు యెహోవా ఏమియూ సెలవీయనప్పుడు, అంటే నేను ఏమీ వాళ్ళకు చెప్పకుండానే, యెహోవా ఏమియూ సెలవీయనప్పుడు యెరూషలేములో ఆ కాలములో ఎంత శ్రేష్టమైనటువంటి పరిచర్య, ఎంత శ్రేష్టమైన బలి అర్పణ, ఇజ్రాయేల్ కోసం దేవుడు ఎంత రోషంగా నిలబడేవాడు దినాల్లో. ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు, అంటే జనులు అనుకుంటున్నారు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని, కొంచెం మెజారిటీ పీపుల్ అనుకుంటున్నారు అనుకోండి. ఆ మట్టి గోడ అది జరగదు. ఆ మట్టి గోడకు వీళ్ళు ఏం చేస్తున్నారు, జరుగుతుంది అని వీళ్ళు యెహోవా సెలవిస్తున్నారని చెప్పేస్తారు. వట్టి సోదెగాండ్రు అనకూడదు. కానీ మన ఎలక్షన్స్ టైంలో చాలామంది అభిషేక్తులే దైవజనులు ప్రవచించారట. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో చాలా పేరు కలిగిన దైవజనులు. ఎక్కడ ఏదో 2-3 వెళ్ళి ఎవరు గెలుస్తారండి, 2-3 వెళ్ళి ప్రభు ఏం చెప్తున్నారండి అంటే వేరే. మహాసభలో లక్షల మంది మైదానంలో ఉండగా ఆ చెప్పే విధానం కూడా చాలా గంభీరం. చాలా వెల్ నోన్ పీపుల్, చాలా అనాయింటెడ్ పీపుల్, మైటిల్ యూజ్డ్ బై గాడ్. సోషల్ మీడియాలో వస్తూ ఉంటే అది కట్ అండ్ పేస్ట్ కాదు, డైరెక్ట్గా చెప్పి చూపిస్తున్నారు. వాళ్ళు విమర్శన కాదు. కానీ దైవజనులు కూడా అప్పుడప్పుడు స్వాధీనం తప్పిపోతుంటారేమో, అప్పుడప్పుడు శరీర సంబంధాలైపోతుంటారేమో, అప్పుడప్పుడు ప్రజలు మీడియా సర్వే అవన్నీ చూస్తుంటారు కదా, అవి ప్రభావితం చేసి దానిని బట్టి ఈ ప్రవచనాలు వస్తాయేమో. అవును, అదే కదా అంటున్నాడు ఇక్కడ. జనుల అభిప్రాయం, జనులు కట్టిన మంటి గోడ, అది దేవుని మాట కాదు, జనులు కట్టిన మంటి గోడ. వీళ్ళు ఇంత ఇలాగా, తప్పకుండా వీళ్ళు ఇంత ఇలాగ అన్నట్టు అనుకోండి. మన ముందు సూచనలు ఉన్నాయి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. తప్పు ఒప్పు తీసేద్దాం, కానీ జరగలా. అందులోనూ దేవుడు స్పష్టంగా చూపించకుండా, దేవుడు స్పష్టంగా తెలియచేయకుండా ఆడపిల్ల మగపిల్లోడు కొంతమంది చెప్తుంటారు. మరి ఎలా పుట్టాడు ఏంటంటే, ఏమో దేవుడు చివరిలో మార్చేసాడేమో అంటారు. అవును కదా, దేవుడు మార్చగలడు, ఏమో ప్రైజ్ ది లార్డ్. దేవుని సమస్తము సాధ్యమే, స్తోత్రం కలుగునుగాక. అలాంటి మాటలు చొప్పున అవును ఏమో మార్చడమంటాం. కానీ ఏమవుతుంది స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు, అంటే వాళ్ళు అభిప్రాయాలను ఎరిగి, వాళ్ళ ఇష్టాలను ఎరిగి, దాని పేరు ఇంగ్లీష్లో భలే ఉంటుంది, ఫెమిలియర్ స్పిరిట్. ఈ విడుదల డెలివరెన్స్ మినిస్టర్ ఉన్న పరిచయం చేసే దైవజనులు ఈవిల్ స్పిరిట్స్ పేర్లు చెప్తారు. అందులో బైబిల్లోనే చెప్తారు. ఫెమిలియర్ స్పిరిట్స్, ద పవర్ ఆఫ్ ఇన్ట్యూషన్, తెలుసుకొనుట. అదొక ఏమంటారు, ఈవిల్ పవర్. నీ మనసులో ఏముందో పరిశుద్ధాత్మ ద్వారా కాదు, ముందుగానే తెలిసిపోతుంది. చూడండి, ఒకసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసు. ఆ ఊరు గోదావరి పక్కన ఆర్ అని పేరు ఉంటుంది నీకు. ఆర్ అనే పేరున్న ఊరు నుంచి వచ్చామంటే రాజమండ్రి. అవును రావుతులపూడి కావచ్చు, రావులపాలెం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆర్ అనే పేరు ఇలా చెప్తారు. మరి వాడు పరిశుద్ధాత్మ అంటే నో, ఫెమిలియర్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ ఇన్ట్యూషన్, పవర్ ఇప్పటికీ ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అలాగనో ఆ శక్తిని బట్టో, ఆ ప్రభావాన్ని బట్టో, లేదా జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత. అది మట్టి గోడ పైన యెహోవా సెలవిచ్చినదేమనగా దేవుడు బయలుపరిచారు, జరగబోతూ ఉంది అంటే అంతకుముందు అన్నీ జరిగినాయి, అంతే గచ్చుపోతా. డామ్ ఉంటుంది, అంతే పడిపోతుంది. మామూలు సిమెంట్ గోడ, గచ్చు గోడ ఎలా ఉంటుంది,
పడదు. మట్టి కూడా పోతండి చెప్పండి, పైకి యెహోవా, లోపలంతా కూడా సొంత అభిప్రాయం. అదన్నమాట లెక్క, ప్రజల అభిప్రాయం. స్తోత్రం కలుగునుగా. ఏంటో ఇలాంటి ఆ దినాలు, ఇలాంటి మధ్యకాలపు సంఘపు దినాలు, అపొస్తలుల కార్యాలు, ఆ ఉత్తరాలన్నింటిలో హెచ్చరికలు ఉంటాయి పౌలు ద్వారా, పేతురు ద్వారా, జాగ్రత్త అంటూ, ప్రవక్తలు, దుర్బోధకులు, అబద్ధ ప్రవక్తలు అంటూ. ఈ రాత్రి మనం చదువుతుంటేనే కళ్ళ కట్టినట్టు దేవుడు సిచ్యువేషన్ అంతా చూపించేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లోనే ఉన్నారట, ఈ రోజుల్లో వస్తాయని ప్రవచనం కాదు, ఆ రోజుల్లోనే జరిగాయి. అది ఆశ్చర్యం. స్తోత్రం కలుగునుగాక. ఎలా జరిగినా సరే కృపగల దేవుడు నూతన నిబంధనకు గుర్తుగా, మధ్యవర్తిగా తానే దిగొచ్చేశాడు. తన ప్రజలు పాడైపోయారు, ఇతర ప్రజలను కూడా పాడు చేసేస్తున్నారు. ఇక నేనే వెళ్ళాలి, అందరికీ దేవుణ్ణి అవ్వాలి, వారి అతిక్రమాలు క్షమించాలి. ఇదిగో ఇలాగున బ్రతుకుతున్న ఇజ్రాయేలీని కూడా నేను రక్షించుకుంటా, అన్యజనులు కూడా నేను సొంతం చేసుకుంటా. దేవునికి స్తోత్రం. ఇంకా దీని తర్వాత ఇంకేం లేదు. దేవుని ప్రజలు ఇలా చేస్తామంటే ఇంక అన్యజనులు ఇంకేం చేస్తారు చెప్పండి? దేవుని ఎరిగిన వారు ఇలా చేస్తామంటే ఇంక అన్యులు ఎలా చేస్తారు చెప్పండి? అయినా ఇలాంటి వాళ్ళ మీద ఉగ్రత కురిపించాల్సింది పోయి వీళ్లతో పాటు ఇతరులను కూడా ఇక చివరి ఛాన్స్ నేనే వెళ్ళి పట్టుకుని తెచ్చేసుకుంటా. తర్వాత అంతా నాశనమే. ఆకాశములు రవులుపోతాయి, భూమి మహావేంద్రంతో లయమైపోతుంది. మళ్ళా క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి, నా పరిశుద్ధులతో నేను పరిపాలిస్తా. నీతి పరిపాలన. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మీకు ఇష్టమైతే నిద్రపోయేలాగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జస్ట్ ఎనలైజ్. మీకు అంటే కేకలేస్తూ ప్రవచనం చెప్తూ ఏదో చెప్పాలని కాకుండా ఏంటో ఒక స్టడీలాగా దేవుడు చాలా చక్కగా తీసుకెళ్తున్నాడు ముందుకి. కనుక మనం ప్రార్థన చేసే అంశాలు ఎన్నున్నా, అవి కంటిన్యూస్గా చేయాల్సినైనా, ఇలాంటి అంశాల కొరకు కూడా మనకు జాగ్రత్త పడుతూ, ఇలాంటి అంశాల కొరకు కూడా మనం మోకరెళ్ళి ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. ఇవి ఆగిపోవాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ వ్యక్తులు, సంఘములు, విశ్వాసులు, సమూహాలు అన్నీ కూడా మారు మనసు పొందాలి. ప్రభా, నీ రాకడకు ముందు నీ ప్రజలు నీ వలలో పడేలాగున ఆకర్షించుకో తండ్రి. పరిశుద్ధాత్మతో నింపు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి అందరికీ దయచేయి తండ్రి. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులంటే దేవునిని ఎరుగిన వారు అనుకోండి, యెరూషలేములో ఉండుటకు ఇష్టపడిన వారు, యెరూషలేము వాతావరణాన్ని సంతోషంగా అంగీకరించిన వారు, అక్కడ వాళ్ళకి నెమ్మది ఉంటుందని అనుకుని వచ్చిన వారు, కూలి కోసమో పని కోసమో ఏదో వచ్చిన వారు పరదేశులు. ఆ వచ్చిన వారిని బాధిస్తారు. ఎవరు? ఈ ప్రవక్తలు, అధికారులు, యాజకులు. ఇదిగో సామాన్యమైన ప్రజలు కూడా పరదేశాలను కూడా వదిలిపెట్టరు. వాళ్ళని కూడా బలాత్కారం చేస్తారు, వాళ్ళని కూడా బాధ పెడతారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. లేవీకాండంలో ఉంది, సంఖ్యాకాండంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో అక్కడక్కడ ధర్మశాస్త్రం రిపీటెడ్గా చెప్పబడుతుంది. ఎవరైనా మీ యొద్దకు పరదేశులు వస్తే మీ శరణు కోరి, లేదా మీ మధ్య వాళ్ళు అన్యజనులుగా వచ్చి అక్కడే పిల్లలు కానీ అక్కడే పెరిగి పెద్దవుతుంటే వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు యెహోవా. వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాలి అంటారు యెహోవా. వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు అంటాడు యెహోవా. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఐగుప్తులు పరదేశులు ఉన్నారు, అప్పుడు ఎంత కష్టపడ్డారో చూడండి ఒకసారి. అది జ్ఞాపకం చేసుకుని వీళ్ళను కూడా జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకోండి అంటాడు లేవీకాండంలో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచి దేవుడే కాదా? యెహోవా కృప కలిగిన వాడు, యేసు కృప కలిగిన వాడు, పరిశుద్ధాత్ముడు కృప కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఇలాగుంది పరిస్థితి. నేను దేశమును
పాడు చేయాలనుకుంటున్నాను, నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ప్రజలు ఇలాగ ఉన్నారు, నన్ను తిడుతున్నట్టుగా వాళ్ళు భక్తి చేస్తున్నారు, నన్ను విక్రిస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నారు. సంఘం ప్రకారం చూసుకుంటే ఒకవేళ నాకు అంగీకారం కాని బలులు అర్పిస్తున్నారు, నాకు అంగీకారం కాని క్రొత్త నియమాలు పెట్టుకుంటున్నారు. నా ధర్మశాస్త్రం అంతా ఎప్పుడో కొట్టేశారు. ఆ రోజు ధర్మశాస్త్రం అయితే రోజు వాక్యం, యేసు ఉపదేశం, అపొస్తలుల ఉపదేశం, పరిశుద్ధత ఉపదేశం ఎవరికి లెక్కలేదు. సొంత ఉపదేశాలు, సొంత బోధలు, సొంత నియమాలు కొట్టివేయబడతా ఉంది. ప్రభు నన్ను పిలవటం ఎందుకు, నేను చెప్పినట్టు చెయ్యక. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేను నిర్ణయం తీసుకున్నాను అన్నట్టుగా 30 వచనం చూడండి. నేను దేశమును పాడు చేయాలి, నిర్ణయం అయిపోయింది. పాడు చేయకుండా ఉన్నట్లు, మళ్ళా మొదటి మాట చెప్తున్నా అనుకోవద్దు, మెలకుగా ఉన్న వారికి మరొకసారి జ్ఞాపకం చేసుకోవటానికి. దేవుడు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ నిర్ణయం తప్పు నిర్ణయం కాదు. అవునంటారా కాదంటారా? ఏమంటే దొంగకు శిక్ష వేయాలా వద్దా? అంత కూడా శిక్ష వేయొద్దా? దేవుని నెరిగిన వారు దేవుణ్ణి దూషించేలాగున వాళ్ళు బ్రతుకుతుంటే దేవునికి మరి అలా వచ్చింది కదా, ఇంకా నేను పాడు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు కూడా దేవుని మందిరమును పాడు చేయవారిని దేవుడు పాడు చేస్తాడు అన్నంత దూరం పోయాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం బాగా పట్టించిన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం సమంజసమే, న్యాయబద్ధమే. దేవుని స్థానంలో మనం కూడా అదే నిర్ణయం తీసుకుంటాం. తీసి పారేయాలి, వీళ్ళందరినీ కూడా ఉద్యోగులను తీసేసేయాలి, ఈ ఊళ్ళని తీసేయాలి, బహిష్కరించేసేయాలి, వేరే ఊరు వేసేయాలి, అండమాన్ నికోబార్ అనేస్తాం, ద్వీపాంతరవాసం వేసేయాలని. అయినా ఈయన అంటున్న మాట చూడండి, మై గాడ్, హల్లెలూయా. ప్రార్థన, నేను దేశమును పాడు చేయకుండునట్లు. ఓ హల్లెలూయా. ఈ పరిస్థితికి ఎవరైనా ప్రార్థనతో అడ్డుపడేవారు ఉన్నారా? స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రార్థనలో ఉన్న శక్తి దేవుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన అంటే అనుకుంటాం కదా, తలపోటు వచ్చింది ప్రార్థన, పిల్లలు పుట్టాలి ప్రార్థన, పాస్ అవ్వాలి ప్రార్థన, మంచి ర్యాంక్ రావాలి ప్రార్థన. కాదని నేను అన్నాను, కానీ అసలు ఆ ప్రార్థన కాదు, అవన్నీ కూడా నల్లేరు మీద నడక. అది చిన్నపిల్లల లక్క పెడతల బొమ్మలాట. ఇట్స్ నాట్ గ్రేట్ థింగ్. ఆఫ్టర్ ఆల్ ఇదెంత పిల్లలకి మొరమరాలు పెట్టినట్టు, తలపోటు, కడుపు నొప్పి, జ్వరము, స్కూల్లో జాబు, లేకపోతే సీటు, ఇవన్నీ ఇలాగ అంటున్నాను మీరు అనుకోవద్దు. ఏదైనా దేవునికి మహిమే, చిన్నదో పెద్దదో మిరకలే. కానీ దేవుడు తన నిర్ణయం మార్చుకోవటానికి ఇష్టపడడు. కానీ ఎవరైనా ప్రార్థన చేస్తే నేను పాడు చేయకుండా ఉంటా. ఓహో, గాబ్రియేలు దూత కాదట, మిఖాయేలు దూత కాదట, కెరూబులు కాదట. అమ్మా అయ్యా సంఘమా, కెరూబులు కాదట, శరాఫులు కాదట, మిఖాయేలు కాదట, గాబ్రియేలు కాదట, ఒక మానవుడు కావాలి. నాశనము కావలసిన స్థితిలో ఉన్నను దేవుడు నాశనం చేయడానికి ఉగ్రుడై లేచినప్పుడు కూడా నేను నాశనం చేయకుండా ఆగేటట్టు ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారు? ఒక్కళ్ళు చూస్తే ఒక్కడు కనపట్టలేదు. స్తోత్రం. ఈ రాత్రి ప్రభు అంటారు, దేశం నాశనం కాకుండా మీరు ప్రార్థించాలి, ప్రజలు నాశనం కాకుండా మీరు ప్రార్థించాలి, విశ్వాసులు నాశనం కాకుండా ప్రార్థించాలి, అపవాది చేతుల్లో పడకుండా, దుర్బోధకుల చేతుల్లో పడకుండా ప్రార్థించాలి. ఆ దుర్బోధకులను కూడా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా మారు మనసు వచ్చేలాగున్న, దేవుడు వారిని ఆకర్షించేలాగున్న ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఈ మాట చెప్పొచ్చో లేదో, హెరస్య అనుకోకండి, వికృతమైన మాట ఏదో చెప్తున్నాను, దుర్బోధ అనుకోకండి. ఇది మరీ రాడికల్గా ఉందండి, అంగీకరించడానికి అభ్యంతరంగా ఉందండి అని అనుకుంటే అనుకోండి, అది తప్పేం లేదు. నేను అనుకుంటుంటాను అప్పుడు కొన్ని బోధలు విని. కానీ దేవుని బలమును కూడా నిలబెట్టేది ప్రార్థన.
ప్రార్థన దేవుని బలమును దిగువచ్చేలాగా చేస్తుంది. ప్రార్థన దిగువచ్చే దేవుని బలాన్ని ఛత్రములాగా ఆపుచేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఓ హల్లెలూయా. తక్కువగా అంచనా వేయకు ప్రార్థన గురించి. ప్రార్థన అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనలో ఉన్నటువంటి మెలకువ, యథార్థత, దాని వెనకాల ఉన్న శక్తి ఈరోజు ప్రభు చెప్పేశారు. అన్యాయాన్ని న్యాయంగా చేయమని కాదు ఇక్కడ, న్యాయాన్ని అన్యాయం చేయమని కాదు ఇక్కడ. దేవుడు శిక్ష వేయటం నిజమే, భావ్యమే. ఇంతలా చెడిపోతే ఇంతలా యెరూషలేం పట్టణంలోనే దేవుని ప్రజలు ఇలాగైపోతే దేవుడు కోపం రాకుండా ఎలా ఉంటుంది? నేను ఎందుకు ప్రార్థన చేస్తా, పోవాలి వాళ్ళు అన్నట్టుగా ఒకవేళ ఆ దినంలోనే ఇలాగ అంటుంటే, ఇంకా కృపాకాలంలో యేసయ్య శిలువ మీద కూర్చుని లేదా వేళ్లాడుతూ వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు అనే బృందం కావాలి, అనే విశ్వాసులు కావాలి, అనే విజ్ఞాపనకర్తలు కావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళుండకూడదు తీసేయి, వీళ్ళందుకూడదు తీసేయి, వీళ్ళకి బుద్ధి చెప్పు. ప్రార్థనలు చాలా వేగంగా చాలామంది వెళ్ళిపోతుంటారు. ఓకే, దేవుడు కూడా వినన్నట్టు ఊరుకుంటాడు. కానీ మీరు చేయవలసిన ప్రార్థన ఇది, మీరు మొరపెట్టవలసిన రీతి ఇది, మీరు చేయాల్సినటువంటి అంశాలు ఇవి కూడా ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట చొప్పున చూస్తే కొన్ని ఈక్వేషన్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చే ముందు స్తోత్రం కలుగునుగాక. నిద్రపోయేవారు స్తోత్రం చెబుదాం, మెలకుగా ఉన్నవారు స్తోత్రం చెబుదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. కొన్ని ఈక్వేషన్స్. దేవుడు ఆకాశాన్ని మూసేశాడు, ఏలియా ప్రార్థించాడు. దేవుని నిర్ణయం క్లోజ్. ఏలియా ప్రార్థించగా వర్షం కురిసింది. నేనంటాను, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, ప్రార్థన అంటే దేవుడితో మనతో సంభాషణ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే ఏమంట? నత్తి పెదలాడు. దీనుడని దేవుడు తర్వాత చెప్పినా, నా నత్తి పెదాలు, నేను మర్డర్ చేసి వచ్చాను, అమ్మో నాకు భయం అన్నట్టు ఎంత నడుంబట్టి దోశాడో, ఎన్ని రకాలుగా నువ్వే కావాలి, ఇంకొకరిని చూసుకోబాబు అని ఈయన, నువ్వే కావాలి అనేమో ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పానని చెప్పు. ఎంత చనువు వచ్చేసిందంటే మోషేకు దేవునికి మోషేకు రెసిప్రోకల్ అన్నమాట. ఎంత చనువు వచ్చేసిందంటే దేవునికి ఉగ్రత వచ్చేసింది. ప్రజలను ఆ అడవిలోనే, అరణ్యంలోనే మట్టు పెట్టడానికైనా నిర్ణయం తీసుకుని మోషేని అంటున్నాడు, నువ్వు తప్పుకో అన్నాడు. స్తోత్రం. ఇక్కడికి వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. మోషే తెలియదు వాడికి, సాత్వికుడు. అమ్మో, దేవుడు అలా నిర్ణయం తీసుకుంటే నేను అడ్డుకోవటం ఏంట్రా బాబు? అవును, దేవుని మీద సణిగారాళ్ళు, వాళ్ళకి శాస్తి జరగాల్సిందే. మామూలు సనుగుళ్ళ చంపడానికి తీసుకొచ్చావా? ఏమి లేదని తీసుకొచ్చావా? ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను నమ్ముకుని చెడిపోయాము, అడవిలో పడేసావు, నిప్పుల్లో పడేసావు, బోవ లేకుండా చేసావు, దిక్కు దోచక స్థితిలోకి వచ్చేసాము. ఆ రోజు ఏమన్నారో కానీ అరణ్యంలో, ఈరోజు కొంతమంది విశ్వాసులు ఈ లోకంలో వాళ్ళకి కావాల్సినవి దొరక్కపోతే లోకారణ్యంలో ఇవే సనుగోళ్ళు సంఘానికి. ఆ రోజు మోషేతో దేవుడు తన ఉద్దేశం చెప్పాడు, ఇలాగ సణుగుతున్నారు, ఇదిగో నేను ఉగ్రత పంపిస్తున్నాను. అయ్యయ్యో ఆగవయ్యా అన్నాడు. నువ్వు తప్పుకో అన్నాడు. నో వే, నువ్వు తప్పుకో అన్నాడు. అస్సలు నేను ఉద్దేశం మార్చుకొని తప్పుకో అన్నాడు. నా నామాన్ని దూషిస్తున్నారు, నా నామాన్ని వికరిస్తున్నారు. ఎంత చేసి తీసుకొచ్చాను, ఏం చేసి తీసుకొచ్చాను, ఎక్కడ తీసుకెళ్ళని తీసుకొచ్చాను, ఎలా పోషించాను, ఎలా కంట్రీకి కాచి కాపాడాను. అలా దేవుడిని సంగతి మర్చిపోయి ఒక మనిషిని దూషించినట్టుగా, మనిషి మీద నిష్ఠూరాడినట్టుగా, మనిషితో మాట్లాడినట్టుగా. ఏంటా మాటలు? సంతోషం ఉంటే దేవుడు అంటారా? తర్వాత అని అయిపోతానా నేను? చంపడానికి తీసుకొచ్చావా? అయ్యయ్యో, కొన్ని సంఘాలు విశ్వాసులు ఇలాంటి ప్రార్థన చేస్తారండి, మంచిది కాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు మోషేతో అన్నాడు, నువ్వు తప్పుకో అన్నాడు. మోషే ఏం చేశాడు చెప్పండి? బాబు, నువ్వు నేను తీసుకుంటే నేను ఎక్కడ ఆపగలను? నేను నడిపించలేనన్నాడు, నాకు చేత కాదన్నాడు, నత్తిపెదాలు అన్నాడు. అమ్మో, ఆయన ఫరో చక్రవర్తి, సైన్యాలు అన్నాడు.
ఎన్ని రకాలుగా ఓదార్చి, ధైర్యపరిచి, బలపరిచి, భుజం తట్టి 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 కూడా ఉండి నడిపించాడు. పోన్లే, నీకోసం స్పీకర్ని, రిప్రజెంటేటివ్ని పెడతారు, ఒక అంబాసిడర్, అహరోను నీ సహోదరుడు, గో హెడ్, నీ తరపున మాట్లాడతాడు. నువ్వు అహరోనుకు దేవుడువు, ఫరోకు కూడా దేవుడివే. నువ్వు నిజానికి దేవుడు నేనైనా నీ ఆదేశాలు నా ఆదేశాలకు వాళ్ళు పాటిస్తారు. స్తోత్రం కలుగునుగాక అన్న దేవుడు ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇలాగునే తీసుకునేటప్పటికీ అయ్యయ్యో అందరూ ఏం చెప్పుకుంటారయ్యా, పాలుతీల దేశంలో ప్రవహించే దేశం తీసుకెళ్తాను, రండమ్మా 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 అంటూ వెన్నపోస ముందు పెట్టేసేసి అందరినీ కూడా ఆ కొంచెం కూడు లేకుండా చేసేసాడు, ఆ కొంచెం పని లేకుండా చేసేసాడు. ఆ కొంచెం ఏదో కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, కష్టమే నిజమే, బానిస బ్రతికే, కానీ కీకరకాయలు, కాకరకాయలు, ఉల్లిగడ్డలు బాగా తింటున్నారు. అది కూడా లేకుండా చేసేసాడు. పాలన్నాడు, తేనన్నాడు, సమృద్ధి అన్నాడు. ఈయనొకడు మళ్ళా బోధకుడు, ప్రవక్త, మోషే, దేవుడు పంపాడు నన్ను అంటూ వచ్చాడు. ఇలాగా చుట్టుపక్కల ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు నీ నడిపింపు, నీ మహిమ, నీ ఆశ్చర్యకార్యాలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎంత చక్కగా నడిపిస్తున్నాడు, ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ప్రభా వాళ్ళు ఏమనుకుంటారు అంటే చాలా సందర్భాల్లో సరే 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 బుద్ధి తెచ్చుకోమని చెప్పు అని ఊరుకునేవాడు. ఒకటి రెండు సందర్భాల్లో అది కూడా వినిపించుకోలేదు యెహోవా. నో వే, తప్పుకో అన్నాడంతే. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇక్కడ మాటే సరిపోతుంది, కరెక్ట్. మోషే ఎవడో తెలుసా? ముందు నన్ను చంపేయి, ఆ తర్వాత నీ ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడా లేదా? ముందు నన్ను చంపేయి, ఆ జీవగ్రంథం వచ్చిన పేరు తీసేయి, వీళ్ళు లేకుండా నేను పాలుతీల ప్రపంచ దేశంలోకి వెళ్ళను. వాళ్ళు చావున కళ్ళార చూడలేను, వాళ్ళు నాశనం నా కళ్ళార చూడలేను. నిజమే వాళ్ళు సనిగారు, నిజమే గుణిగారు, నిజమే మీ తిరుగుబాటు చేశారు, నిజమే నాకు కూడా మనసులో చాలా భారం, చాలా వేదన, చాలా దుఃఖం అనిపించింది, నిజానికి నిజమే. కానీ అయ్యా కొంచెం తాడుకోవయ్యా, లేదు తప్పు అంటే ముందు నన్ను తీసేయి, వాళ్ళు చచ్చిపోవటం నేను చూడలేను. ఇక్కడ దాదాపు ఇస్కేలు అదే సిచ్యువేషన్. వీళ్ళు చచ్చిపోవటం చూడలేను అనేవాడు ఎవడైనా ఉన్నాడా? స్తోత్రం కలుగునుగా. బండ సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడు అని నేను ఎంత విచారించినను. ఇక్కడ ఈ మాట నేను చెప్పాలి, నొప్పైనా చెప్పాలి, నిష్ఠూరమైనా చెప్పాలి, ఏమో కంట్లో నలకలాగా ఈ మాట నాకున్నా చెప్పాలి. ఏమనంటే, ఇలాంటి విషయం కొరకు ప్రార్థించే వారు కావాలి. కానీ ఇప్పుడు ప్రార్థించే గుంపులు ఆయా సంఘాల్లో ఏం ప్రార్థిస్తున్నారు, అందరూ అలాగ ఉంటారని కాదు, కానీ అందరూ ఈ లోకంలో ఉన్న వాటి కొరకే అడుగుతున్నారు. ఊళ్ళు కొరకు, ఉద్యోగాల కొరకు, స్వస్థతల కొరకు ఇవే అడుగుతున్నారు. అడగొద్దని ఆయన అనలేదు, ఎందుకంటే ఓపెన్ చెక్ ఇచ్చారు, మీకు ఏం కావాలో అడగండి అన్నారు. అవును కదా, స్తోత్రం కలుగునుగా. కానీ ప్రభు అంటున్నారు, ఇలాంటి వాళ్ళ కోసం నేను చూస్తున్నా. యేసు ప్రభు అన్నాడు సమరీ స్త్రీతో ఆరాధన గురించి చెబుతూ, ఇలాంటి ఆరాధకుల కోసం దేవుడు చూస్తున్నాడు. అబ్బో, ఆరాధన చేసేవారు చాలామంది ఉన్నారు, చప్పట్లు కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే ఇంకేముంది పరలోకమే దిగొచ్చినట్టుగా ఉండేది చాలామంది ఉన్నారు. కానీ ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధనల కోసము, ఆరాధకుల కోసం తండ్రి వెతుక్కుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. తండ్రి వెతుక్కుంటున్నాడు, అలాంటి ఆరాధకులు కోరుకుంటున్నాడు అన్న మాటను బట్టి అందరూ అన్నీ అడుగుతున్నారు, ఇస్తున్నాడు దేవుడు. అందరూ అవి కావాలి ఇవి కావాలంటున్నారు, ఇస్తున్నాడు దేవుడు, ఇస్తానన్నాడు కనుక. ఇలాంటి విజ్ఞాపనకర్తలు, ఇలాంటి అంశముల కొరకు ముందు పెట్టుకుని దేవుని ముందు గొల్లున బ్రతిమలాడే విజ్ఞాపనకర్తల కోసం ఎక్కడైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అని యెహోవా చూస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు నిర్ణయం తీసుకున్నాడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయటానికి. అబ్రహాముతో మాట చెప్పేశాడు, తన భక్తులకు తన సేవకులకు తెలియకుండా ఏది ఆయన చేయుడు అన్నట్టు. ఆ మాట సరిపోతుంది అన్నట్టు. వెంటనే నిజంగా పాపిష్టి పట్టణమే అది, అబ్రహాముకు తెలియకుండా ఏం కాదు.
స్మెల్ తెలియదా? పట్టణంలోకి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అబ్రాహాంకి. అబ్రాహాం ఎక్కడున్నా తెలుస్తుంది. కానీ అబ్రాహాం ఏం చేశాడు చెప్పండి? పట్టణం కాపాడబడాలట. దేవుడు నన్ను ఏమని చెప్పండి, అయిపోయింది ఇది పట్టణం పని, జీరో. నా దృష్టిలో దాన్ని క్లోజ్ చేసేసారు. దానికి ఇంకా హిస్టరీ అయిపోతుంది, అది ఫ్యూచర్ లేదు దానికి. నిప్పే, ఏమి లేదు, శిథిలాలే అంటూ దేవుడు తన నిర్ణయం చెప్తే అబ్రహాము, బాబు మరి నిజానికి అది పనికి మాలింది, అయిపోయింది. నేనైతే నీ సేవ చేస్తే ఇక్కడ ఉన్నాను, అక్కడ మా బంధువు అక్కడ ఉన్నాడు, ఆడికి ఏం జరగకుండా చూడరా బాబు అయ్యా అని చెప్పొచ్చు. కానీ అబ్రహాం ఎంత దూరం పోయాడు? నిజానికి ఆ పట్టణం నిప్పులకు పడాల్సిందే, కాలిపోవాల్సిందే, మామూలు పాపం కాదు, దేవునికి వెళ్ళిపోయింది. అది చూడటానికి దేవుడు మమ్మల్ని పంపాడని దూతలు చెప్పారు. చదివారా వచ్చినాం? స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం మోషేలాగా అడ్డుపడ్డా, లేదా యేసుకేలులాగా ఇక్కడ అడ్డుపడ్డా, అవన్నీ అలా ఉంచండి. కానీ అబ్రహాం మాత్రం దేవుని దగ్గర ఏం బేరం పెట్టాడు? ఎంతమంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులు కాపాడబడాలా, ఆ నీతిమంతులు బట్టి ఆ పాపిష్టి పట్టణం కాపాడబడాలా? చెప్పాలి. ఇంతమంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులు కూడా చంపేస్తావా? ఆ నీతిమంతులు కొంచెం పక్క దీవయ్యా. అది కాదు ప్రార్థన, అది కాదు బేరం అక్కడ, అది కాదు అలాగా ఎక్స్చేంజ్. ఇంతమంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని ఆపుతావా? పోనీ ఇంతమంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా? పోనీ 50, పోనీ 30, ఏమనుకోకు 20, మరొకసారి ఏమనుకోకు దండం సాగిలిపడి 10. దేవుడు చూడండి ఎక్కడ చూపించు, ఓకే కమాన్, షో మీ, టెల్ మీ. 10 మంది, కమాన్, ఐఎమ్ రెడీ టు కౌంట్. వాళ్ళున్న పట్టణము కనుక వాళ్ళని బయటికి తీసుకొచ్చి, ఎవరిని, లోతును భార్యను కూతుళ్ళు బయటకు తీసుకొచ్చేట్టుగా వాళ్ళని బయటకు తీసుకొచ్చేసాక వేసేస్తానని కాదు. వాళ్ళు పట్టణంలో ఉంటే వాళ్ళ కోసమైనా పట్టణాన్ని నువ్వు స్పేర్ చేయాలి. ఆ పాప నువ్వు స్పేర్ చేసి కొంచెం అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. స్తోత్రం కలుగునుగాక. బ్రతికే అవకాశం. అయ్యయ్యో, రోషం కలిగిన దేవుడు, ఉగ్రత కలిగిన దేవుడు, అవునన్న దాన్ని ఖచ్చితంగా చేసేసే దేవుడు, నిప్పులతో సొదొమ గొమొర్రాలను అసలు పట్టణం ఉందా ఇక్కడ పట్టణమా అనేలాగున నేలమట్టం చేసేస్తే వచ్చినటువంటి దేవుడు ఎంత దూరం పోయాడు, ఎంత దిగి వచ్చాడు. అబ్రహాం ఎంత దూరం పోయాడు. ఏమన్నట, 5 10 మంది ఉన్నా పట్టణం కాపాడబడాలి. దేవుడేమో పట్టణం నాశనం అవ్వాలి, వచ్చేసాను అంటున్నాడు. పట్టణం కాపాడబడాలి. ఎవరిని బట్టి? 10 మందిని బట్టి. ఊరికే ముందు పెడుతున్నాను. ఈ చివరి దినాల్లో సంఘమా, మన ప్రార్థన విజ్ఞాపనలో ఎక్కువగా కూడా ఒక కోణం ఈ విజ్ఞాపన ఉండాలి. ఒకవేళ పట్టణం దేవుని నాశనం వచ్చి పోవాల్సిందే, అక్కడ వాళ్ళకి బుద్ధి రావాల్సిందే అనేలాగున మన ముందు పట్టణాలు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, మత వ్యవస్థలు ఉండొచ్చు, మత అధికారులు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. ఆ రోజు అబ్రహాము, ఆ రోజు మోషే, ఈరోజు యేసుకొలతో అస్సలు వాళ్ళు చంపాలి నేను, కానీ చంపొద్దయ్యా అని ఒక్కడు అడగటలేదండి. ఆగవయ్యా బాబా అని ఒక్కడంటలేదండి. నిజానికి వాళ్ళు పాత్రలే, శిక్షకు పాత్రలే. కానీ ఎవడైనా అలాగ అంటాడేమో నా దగ్గరకు వచ్చాను వెతుకుతుంటే ఒక్కడు కూడా మాట్లాడండి. సంగమా చివరి దినాల్లో మన హృదయం, మన దర్శనం, మన భారం, మనకు కావలసిన విషయాలతో పాటు ఈ విషయం ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు? అంతటా ఇంకా ఎక్కువ మంది మారు మనసు పొందుతారని. స్తోత్రం కలుగునుగాక. రాక్షసులు మారతారని, దుర్మార్గులు మారతారని, వ్యభిచారులు మారతారని, తాగుబోతులు మారతారని, భయంకరమైన మత ఛాందస్వాదులు ప్రభు కోసం సిలువు పట్టుకొని నిలబెడతారని, ప్రార్థించే వారి కొరకు ఈయన మారతాడండి బాబు, ప్రార్థన చేయటం వేస్ట్ అనే గుంపులు ఎక్కువ ఉంటాయి సంఘాలు చాలా చోట్ల. ఈయన మారాడండి బాబు, నాకు తెలుసు, అసలు దేవుడి దిగి వచ్చిన దేవుడన్నా సరే ముఖం మీద ఉమ్మేసే రకమైన అని మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. దేవుడు అంటున్నాడు, నిజమే, నిజానికి నా ముఖం మీద ఉమ్మేసేలాంటి కఠినుడు, నిజంగా తీసేయాలండి, బిక్కువలు లేకుండా అక్కడ లేకుండా నిజమే, నేను అలాగే అనుకుంటున్నా. కానీ వాడు బతకాలని,
ఒక్కళ్ళైనా ప్రార్థించేవారు ఎక్కువలో ఉన్నారా? ప్రార్థిస్తే బ్రతికిస్తా. బ్రతికించడం కాదు, 10 మందిని బ్రతికించే యేసు ప్రభు బిడ్డగా చేస్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, ప్రార్థన అంటే మనం దేవునితో చెప్పి కావలసిన అడగటం మాత్రమే కాదు, దేవుని నిర్ణయాలను కూడా ఏమండి దేవుడే పర్మిషన్ ఇస్తున్నాడు మనకి. నా నిర్ణయం ఇది, మీరు ప్రార్థన చేయండి. నా నిర్ణయం ఇది, మీరు ప్రార్థన చేయండి. ఎంత దూరం పోయాడో దేవుడు, ఎంత దిగొచ్చేసాడో, మళ్ళీ ఎంత పైకి తీసుకొస్తున్నాడు. నా నిర్ణయం ఇది, కానీ మీరు ప్రార్థన చేస్తే నా నిర్ణయం మార్చుకుంటా అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రార్థన మామూలు విషయం కాదు. ప్రభు అంటున్నాడు, ఇలా ప్రార్థించేవారు కావాలి. పట్టణాలు పట్టణాలు బ్రతుకుతాయి, జాతులు జాతులు బ్రతుకుతాయి, రాష్ట్రాలు రాష్ట్రాలు ప్రభు వైపు తిరుగుతాయి. ఇలాగ ప్రార్థించేవారు కావాలి, ఇలాగ నడ్డుపడేవాడు కావాలి, ఇలాగ అంగలార్చేవారు కావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి నేను వేడుకున్నాను, ఓడ ప్రమాదంలో ఉంది, అపొస్తలుల కార్యాల్లో ప్రార్థించాను. ప్రార్థనాపరుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడే, దెబ్బతిన్నప్పుడే ప్రార్థనాపరుడు అయిపోయాడు. దాదాపు 3 రోజులు ప్రార్థిస్తూ ఉన్నాడు, బహుశా 7 రోజులు అనుకుంటా. తర్వాత అననీయ వచ్చాడు, బాప్తిసం ఇచ్చాడు, చేతులు వేసాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, అన్యుల కొరకు అపొస్తలుడు అయిపోయాడు. మామూలు సేవ కాదు, ఘనమైన సేవ చేశాడు. ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, తెల్లవాళ్ళు మీకోసం ఏడుస్తూ ఉన్నా, కన్నీళ్లు కారుస్తూనే ఉన్నానంటాడు చాలా ఉత్తరాల్లో. అలాంటి సౌలు పౌలుగా మలచబడిన తర్వాత ఆ రోమా దేశానికి వెళ్తున్న సందర్భంలో ఆ ఓడ తుఫాన్లో చిక్కుకున్నప్పుడు, వాడు భోజనం చేయటం మానేసినప్పుడు, వాడాల చేత కొట్టబడి బద్దలైపోతున్న సందర్భంలో చీకటి, పగలు కూడా చీకటి అయిపోయింది. బెంగపడిపోయారు అందరూ కూడా. అధికారులు బెంగపడిపోయారు, సైనికులు బెంగపడిపోయారు, కఠినమైనటువంటి ఖైదీలు కూడా బెంగపడిపోయారు. ఊరి శిక్ష వేయాల్సిన వాళ్ళు కూడా సంఖ్యలు, వాళ్ళు భయం మీద పడిపోతున్నారు. నేనంటాను, పౌలు ప్రార్థిస్తున్నాడు, పౌలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజానికి పోవలసిన వాళ్ళే, దేవుని చిత్తమేమో, పోతారేమో, పోతే పోనివ్వండి అని అంటాడేమో. కాదు. పౌలు అంటాడు, ప్రభు దూత నాకు రాత్రి వచ్చి చెప్పాడు, ఎందుకంటే ప్రార్థించాడు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు అన్యాయం చేసేవాళ్ళే కావచ్చు, ఖైదీలే కావచ్చు, నేను ఎరుగున వారే కావచ్చు, అన్యజనులే కావచ్చు, నాశనమైపోతున్నారయ్యా, నాశనాన్ని పోతున్నారయ్యా, వాళ్ళు చచ్చిపోతే నీకేమొస్తుందయ్యా, దయచేసి అని అంగలార్చాడేమో. దూత వచ్చన్నాడట, ఏం కాదు, అందులో ఒక్కడు కూడా చావడు అని దూత నాకు వాగ్దానం చేశాడు. ఎవరు? యేసు నాకు వాగ్దానం చేశాడు. ఎవరు? యెహోవా నాకు వాగ్దానం చేశాడు. మీకేమీ కాదు. స్తోత్రం కలుగునుగాక. నిజానికి మీరందరూ చచ్చిపోవాలి. ఎంచేతంటే నేను ఎప్పుడో సమర్పించుకున్నాను, బ్రతుకుడు క్రీస్తు కొరకే, చావైతే మేలు, మీతో పాటు నేను పోతే పోతాను, నేను పరలోకం పోతాను, మీరు పాతాళం పోతారు అని పక్కపక్కలాడలేదుగా. నేను రాత్రంతా ప్రార్థించాను, మీకోసం ప్రార్థించాను అన్నట్టుగా, మీరు బతకాలని ప్రార్థించాను, మీరు ఒడ్డుకెళ్ళాలని ప్రార్థించాను, మీలో ఒక్కడు కూడా చచ్చిపోకూడదని ప్రార్థించాను. దేవుడు వచ్చిన హామీ ఇచ్చాడు, మీలో ఒక్కడు కూడా చచ్చిపోరట. మిమ్మల్ని అందరినీ దేవుడు నా చేతికి ఇచ్చాడు. ధైర్యంగా ఉండండి, మనం ఒడ్డుకు చేరతాము, మీరు బ్రతుకుతారు, మీ కుటుంబాల దగ్గరికి వెళ్తారు. స్తోత్రం కలుగునుగాక. ఖైదీల గురించి అదే మాట. అందులో మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకేం చేసిన వాళ్ళు ఉన్నారు, బందిపోటు దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వమే తిరుగుబడి చేసిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళకి చేతులకు సంఖ్యలతో ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వీళ్ళు చస్తే బాగుడును, వీళ్ళకి మళ్ళీ జైల్లో పెట్టి పోషించాలా ఇన్ని నెలలు. అలాంటి ఖైదీలు చావాలని కోరుకుంటాం. దేవుడే చంపేస్తాడేమో, ఈ తుఫాను ఆయనే పంపాడేమో, వాడబద్దలైపోతే ఒకేసారి శిక్ష. ఈ రోమీలు అయిపోతారు, గ్రీకులు అయిపోతారు, ఈయనేమో పరలోకం వెళ్ళిపోతాడు, వాళ్ళేమో పాతాళానికి పోతారు. అయిపోయే ఒక చరిత్ర, చక్కటి పుస్తకం అయిపోద్ది బైబిల్లో. అది కూడా చదువుకోవచ్చు, దేవుడు ఎలా చేశాడని. నోవే పౌలు ప్రార్థించాడట, దేవుడు పౌలు మాట విన్నాడట, ఒక్కళ్ళు కూడా చచ్చిపోలేదట. చావాల్సిన వాళ్ళు చచ్చిపోలేదట. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు చెప్తారు, నమ శాఖ రీత తరియా, మీరు చేసే ప్రార్థన పరిచర్య చిన్నదిగా అనుకోవద్దు.
ఊరికి చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన అది కాదు. మీరు ప్రార్థన చేస్తే దేశాలని మీకు ఇస్తా, జాతులని మీకు ఇస్తా, హంతకులని మీకు ఇస్తా, వ్యభిచారులు మీకు ఇస్తా, నేను రక్షించుకుంటా. స్తోత్రం కలుగునుగాక.